కూడా సంకల్పం చెప్పుకోవలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद 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 अत्यश्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि
షష్ఠీ సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణం ఏవం గుణం విశేషణం విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను, మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమం స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణాం సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం అఖిల భువజన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాతరక్షైక దీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే అంగరంగ వైభవంగా ప్రారంభించారు. అదుగో కళ్యాణ మంటపంలో స్వామివారు సకలములైనటువంటి పుష్పాలంకరణతో కూడా ఆసీనులై ఇప్పుడే గృహస్థులందరి చేత కూడా గోత్రనామాదులను పలికించి ఆ తదుపరి దక్షిణముఖంగా ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురు కూడా చూడండి కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లన్నీ కూడా సిద్ధంగా వించి తిరుమలలో వైఖానస భగవత్ శాస్త్రవిధిగా కూడా స్వామివారికి నిత్యకైంకర్యమైనటువంటి కళ్యాణోత్సవాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి ఆ కలశ పూజను కూడా ప్రారంభించి స్వామివారికి నిత్యము ఈ కళ్యాణోత్సవాన్ని మంత్రపూర్వకంగా నిర్వహించడం చేత ఉపచార విధులు అని చెప్పి స్వామివారికి భక్తితో ఆచరించేటటువంటి కార్యక్రమాలు. అన్నమాచార్యుల వారు కూడా భక్తాగ్రేసురుడై స్వామివారికి ఏదైతే షోడశ కళానిధికి షోడశోపచారములు అని చెప్పి ఆ ఉపచార విధితో కూడా స్వామివారికి కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అదిగో చూడండి కలశ పూజ కూడా నిర్వహించబోతూ ఉన్నారు. ఆ తదుపరి విశ్వక్సేనారాధన పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం.
भगवतो बलेनां भगवतो वीर्येणां भगवतस्तेजसां भगवतः कर्मणां भगवतानुगृहीतो भगवतानुध्यातो भगवन् ध्यात्वा भगवत्कर्म करिष्यामि तद्भगवाननुमन्यतां प्राणानागम्याम्। ओं भूः भूर्भुवस्वरों भूर्भुवस्वरों श्री भगवदात्मगा भगवत्कैंकर्य रूपं श्रीमन्नारायण प्रीत्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्यां श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्यां शेषाचलक्षेत्रनिवासिनः श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थम् लोकक्षेमार्थं क्रियमाणस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् अद्य क्रियमाण सर्वकर्मसु सर्वोपकरणद्रव्यशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धिपुण्याहवाचनं करिष्यन् आदौ निर्विघ्नेन परिसमा अवाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये तदङ्गकरकाराधनं करिष्ये। ओं धारासु सप्तशुचमानशेषु सरस्सरित्सु परिपूरितेषु अपोऽपिगन्धन् प्रतिपादयिष्ये गृणोमि दत्ताकं शुचिरकं सुशर्माम् इदमापशिवा शिवतमा शान्ता शान्ततमा शुभा शुभतमाः पूताः पूततमाः पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसा पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः। ओं एतेषु तं वर्णये सहस्रं यज्ञिकाः पाशा वितताः पुरुत्राम् तेभ्यो न इन्द्रस्सवितोत विष्णुरविश्वे देवा अमुञ्चन्तु मरुतस्पस्त्याम्। ओं वरुणमावाहगामि प्रतेतसमावाहगामि रक्ताम्बरमावाहगामि यादस्पतिमावाहगामि धारायां वायुमावाहगामि कूर्चे सरस्वतीमावाहगामि पुष्पे फुल्लमावाहगामि अक्षते काश्यपमावाहगामि तण्डुले रविमावाहगामि आवाहितदेवताभ्यो नमः। वरुणाग्नमः पुष्पेन आसनं प्रकल्पयामि वरुणाग्नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पे पूजयामि वरुणाग्नमः गुणोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि वरुणाग्नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु। ओमाग्नेयो यस्मात् यजामहे त्वा विश्वेशदा त्वं महितोऽनुशम्भो वैराजन्ते सुहृतन्निधत्ताम् प्रेषामधीशो विवधानामनादिः यामे हस्तान् धनितान् दधातु पद्माकारमण्डले। ओं विश्वक्सेनमावाहगामि शान्तमावाहगामि हरमावाहगामि अमितमावाहगामि नित्यानपागिनमावाहगामि तत्पत्नीं सूत्रवतीमावाहगामि वामे जगामावाहगामि सूत्रवती जगासमेत श्री विश्वक्सेनाग्नमः पुष्पेन आसनं प्रकल्पयामि विश्वक्सेनाग्नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पै पूजयामि विश्वक्सेनाग्नमः गुणोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाग्नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु। भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वां स्वस्ति सुप्रोक्षितमस्तु। प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतगः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतगः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतगः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि। अतो देवा अवन्तु नागतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पाकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि वस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादतं तद्विप्रासो विपन्यवोचाकृवाकुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदाद्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सुते द्रविणोदा वीरवती मिषन्नो द्रविणोदारासुते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गदित्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनोभिर्वियशेम देवहितैयदायुः सुतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्रादरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तोः अदितिर्ज्योरतिरन्तरिक्षमतिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजनाम् अदितिर्जातमदितिर्जनित्वम् यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुरुवीतोपवियुषम् यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नगति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पुष्केत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते। ओं भूः भूर्भुवस्वरं श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो अब्रुवन्तु
పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మ అంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్జనకర్మణి పుణ్యాహం స్వస్తిం భవంతో బ్రువంతో కర్మణే స్వస్తిం స్వస్తిం భవంతో బ్రువంతో కర్మణే స్వస్తిం స్వస్తిం భవంతో బ్రువంతో కర్మణే స్వస్తిం రుధ్యాస్మహత్కీర్నమసోపసత్యాం మిత్రం దేవం మిత్రధేగన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శుతం జీవేమ శరదస్సవీరాః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్జనకర్మణి పుణ్యాహం వృద్ధిం భవంతో బ్రువంతో కర్మరుద్ధ్యతాం వృద్ధిం భవంతో బ్రువంతో కర్మరుద్ధ్యతాం వృద్ధిం భవంతో బ్రువంతో కర్మరుద్ధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్ఠామగోభవస్థాన ఊర్జే దధాతనాం మహేరణాగచక్షుషే యోవశ్వతమోరసస్తస్య భాజగతే హనః వసుధీరివమాదరః తస్మా అరంగమామభోగస్సక్షగా గజన్మథాం ఆపోదనగథాతనః దివిశ్రగస్వాంతరిక్షే గతస్వ పృథివ్యాం సంభవ బ్రహ్మవర్చసమసి బ్రహ్మవర్చసాగత్వాం పవమానస్సువర్చనః పవిత్రేణ విచర్షణిః యః పోతా స పునాతు మాం పునంతు మా దేవజనాః పునంతు మనబోధిగాం పునంతు విశ్వ ఆగవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదీత్యతే అగ్నే క్రత్వా క్రతూగుమ్రణో యత్తే పవిత్రమర్చసీం అగ్నే వితతమంతరాం బ్రహ్మతేన పునీమహే ఉపాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చాం ఇదం బ్రహ్మ పునీమహే యః పావమానీరుధ్యేతి ఋషభిः సంహృతగం రసోం సర్వగం సపూతమశ్నాతి స్వధితం మాతరిష్మనాం పావమానీర్యో అధ్యేతి ఋషభిः సంహృతగం రసం తస్మై సరస్వతీ దుహే క్షీరగం సర్పిర్మధోదకం పావమానీ స్వస్త్యగనీః సుదుఘాహి హృతశ్చుతః ఋషభిः సంహృతో రసః బ్రాహ్మణేష్వమృతగం హితం येन देवाः पवित्रेण आत्मानं पुनते सुधां तेन सहस्रधारेण पावमान्यः पुनन्त मां प्राजापत्यं पवित्रां श्रुतोत्यामगं हिरण्मयं तेन ब्रह्मविदोमगं पूतं ब्रह्मपनीमहे इन्द्रस्सुनीते सहमा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्यां यमो राजा प्रमणाभिः पुनातु मां जातवेदा मोर्चयन्त्या पुनातु तच्छय्योरावृणीमहे गातुं यज्ञाज्ञां गातुं यज्ञपतगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातभेषजं शन्नो अस्तुत्विपदे शुञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां दिशदेवार्पितो मार्चयन्तां दक्षिणागां दिशमासाः पितरो मार्चयन्तां प्रतीच्यां दिशगृहापशवो मार्चयन्तां देच्यां दुष्काप ओषधयो वनस्पतयो मार्चयन्तामूर्ध्भागां दिश यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्चयन्तामधोधराधरैर्नागेभ्यो मार्चयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्क्य जन्तोः तमक्रतुं पश्यति वेदशोको धातु प्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चुषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्ताम् अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घातमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमिथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఇటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా అదుగో కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఈ కలశంలో ఋషులు మునులు దేవతలు గంగాది సర్వతీర్థాలు 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేశారు. ఈ జలాన్నంతా పవిత్రీకరణ చేసి పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి అదుగో స్వామివారిని సజ్జోంకురార్పణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు.
పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి ఈ కైంకర్య సమర్పణ. భగవద్గీతలో చెప్పినట్లుగా అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. సమస్త జీవరాశులు కూడా ఆహారం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఆ ఆహారానికి సంబంధించినటువంటి సమస్తములైనటువంటి దేవాది దేవతలంతా కూడా మనకి వర్షరూపంగా కురిపిస్తేనే పంటలన్నీ కూడా సస్యశ్యామలుగా పండుతాయి. అంటే ఆ దేవదేవుడు కరుణించి వర్షరూపంగా మనకి జలాన్ని అందిస్తే తప్ప జీవకోటికి మరి జలాధారమైనటువంటి పంటలు అనేటువంటివి పండవన్నమాట. అందుకే స్వామివారికి ఈ కైంకర్యము ద్వారా లోకమంతా కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పి కూడా కోరుతూ స్వామివారికి కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. వైఖానస కల్పసూత్రం ఏమని చెప్పింది అనంటే, నిత్యం గృహే దేవా ఏతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతేతి శృతి. మనం తిరుమలలో చూస్తూ ఉంటాం, విఖనసుల వారు వైఖానస భగవత్ శాస్త్ర విధిగా స్వామివారికి కైంకర్యాలన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు. మనం ఒక్కసారి ఆలోచిస్తే గరుడ పురాణంలో ఒక అంశం కూడా చెప్పబడింది. పురా చతుర్ముఖాదేశ చత్వారో మునయోమలాః ప్రణీయ వైష్ణవం శాస్త్రం భూమో అభ్యర్చయన్ నృపః మరీచిర్మందరే విష్ణుం అర్చయామాస కేశవం సర్వదేవోత్తమం దేవం శ్రీనివాసే తిరిరర్చయేత్ కశ్యపో విష్ణుధిష్టానే శుభక్షేత్రే భృగుర్మునిః. వికనస మహర్షి విష్ణు మానసపుత్రునిగా చెప్తూ ఉంటారు. అంటే ఆదికాలములో యజుర్వేద శాఖగా వైఖానస సూత్రాన్ని రచించినటువంటి వికనసుడే విష్ణువట. ఆయన వంశస్థులు ఎవరు అని చెప్పి అంటే ఇదిగో వైఖానసులు. అంటే విష్ణు వంశజుడైనటువంటి వికనసుడు మునుల్లో ప్రథముడుగా చెప్తూ ఉంటారు. ఆయన మహావిష్ణువు భూలోకమునందు అర్చావతార రూపంలో అవతరించదలిచినప్పుడు ఆ మహావిష్ణువుకి ఆరాధించటానికి సమగ్రమైనటువంటి ఆరాధనా విధానం అవసరమైందట. అప్పుడు మహావిష్ణువు తాను కేవలం మనస్సులో సమస్త వేదరాశి మీద కూడా దృష్టి నిలిపి ధ్యానించాడట. తత్ఫలితంగా అదిగో స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. సభక్తికంగా ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ పూజాధికాలు నిర్వర్తించి స్వామివారి దక్షిణ హస్తానికి అమ్మవార్ల ఇరువురి యొక్క వామహస్తాలకి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతున్నారు. పుణ్యపుష్పై పూజయామి శేషాగ్రమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి శేషాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓం స్వస్తి నో వివేతామశ్వినా భగస్వస్తి దేవ్యతిరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తిత్యావా పృథివీషు చేతునా స్వస్తగే వాయుర్భవప్రవామహే సోమం స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతీం స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధీం స్వస్తి బంధా మనుచరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్తదతాఘ్నతా జానతా సంగమే మహీం స్వస్తిగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమాం అంహోముచమాంగిరసంగగం చ స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రయతపానిశ్వరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శుభం. స్వామివారికి పూజాధికాలు నిర్వర్తించి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా అదిగో నిర్వర్తించబోతూ ఉన్నారు. అతి పవిత్రంగా నిర్వర్తించేటటువంటి దీక్షాకంకణ ధారణలో సంకల్ప బలం చేతనే కార్యక్రమవంతమైన విజయవంతమవుతుంది.
బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. కాబట్టి అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఇదిగో ఈ రక్షాబంధన సూత్రం. అలాంటి సంకల్పానికి ప్రతీక ఎవరు అంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుడు వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అంటే ఆనాడు స్వామివారు మహావిష్ణువే మనస్సులో సమస్త వేదరాశి మీద కూడా దృష్టి నిలిపి ధ్యానించాడట. అప్పుడు వికనస మహర్షి విష్ణు మనస్సు నుండి ఆవిర్భవించాడట. దివ్యమైనటువంటి తేజస్సుతో విష్ణు చిహ్నాలైనటువంటి చతుర్భుజాలు, శంఖచక్రాలు, అభయ వరదహస్తాలతో 12 ఊర్ధ్వపుండధారి అయి కమండలము మరియు త్రిదండం చేతబూనాడట. తులసి పద్మమాలలు, కిరీటకండ కుండలాలతో కూడా వెలుగొందుతున్నటువంటి వికనసుడు భగవంతునికి నమస్కరించాడట. ఆజ్ఞాపించమని కూడా అడిగాడట. అప్పుడు మహావిష్ణువు తన ఆరాధనకు ఒక శాస్త్రం రూపొందించమని చెప్పి ఆదేశించాడట. అప్పుడు వికనసుల వారు వేదరాశి మీద ధ్యానించి మహత్తరమైనటువంటి శ్రీ వైఖానస కల్పసూత్రాన్ని రూపొందించాడట. ఇప్పుడు ఆ శిష్యాదుల చేత విస్తరింపబడినటువంటి వైఖానస భగవశాస్త్రం అనేటువంటిది ఈనాడు గొప్పదిగా చెప్తూ ఉన్నారు. అంటే మానవాల్ని మోక్షమార్గం వైపు నడిపించడానికి అతి సులువైనటువంటి మార్గం ఏది అంటే అదిగో స్వామివారి యొక్క అర్చావతార రూపమండి. అందుకే భక్తుల్ని అనుగ్రహించటానికి స్వామివారే పరవ్యూహ విభవ అంతర్యామి అర్చారూపాల్లో కొలువై ఉంటాడట. ఎందుకంటే వైకుంఠే తు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణు రచించాత్మా భక్తైర్భాగవతై సహా. జగద్రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వైకుంఠములో భక్తులతో భాగవతులతో ఆ మహాలక్ష్మీదేవిని విడవకుండా పరస్వరూపంగా విరాజిల్లుతున్నాడండి. అంటే స్వామివారి యొక్క రూపం రెండవదిగా పరవ్యూహం అంటారు. వ్యూహరూపం అంటే క్షీరసాగర మధ్యలో శేషతల్పం మీద శయించున్నటువంటి మహావిష్ణువు అన్నమాట. దేవతలకి ఋషులకు క్షీరాబ్దినాథుడుగా స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. మూడవది విభవావతార రూపం అంటారు. అంటే భగవద్గీతలో చెప్పినట్లుగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగేనని చెప్పి ఆయా యుగాల్లో అవతరించటము అనేటువంటిది దశావతారాల్లో కూడా మనం చూస్తే మత్స్యకూర్మ వరాహస్య నారసింహోధవామనః రామో రామస్య కృష్ణ కల్కీతి దశ అని చెప్పి ఆ భగవంతుని సేవించటము అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి నాలుగవది ఏంటయ్యా అంటే అంతర్యామి స్వరూపం. అంగుష్టమాత్ర రూపంలో పరమాత్ముడు సకల జీవుల యొక్క హృదయాల్లో నివసిస్తూ ఉంటాడు. అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో నిత్య సనాతన అని చెప్పి దేహమే దేవాలయమైతే అందులో ఉన్నటువంటి జీవుడు సనాతనమైనటువంటి దేవుడుగా చెప్తారు. అంటే జఠరాగ్ని రూపంలో వైశ్వానర రూపంలో కూడా ప్రాణుల యొక్క శరీరాల్లో ఉంటాడట. ప్రాణాపానాది వాయువులతో కలిసి మనం భుజించేటటువంటి భక్ష్య భోజ్య చోష్య లేహ్యాదులు అనేటువంటి 4 రకాల అన్నాన్ని కూడా పచనం చేసేటటువంటి తత్వం ఏది అంటే అంతర్యామి తత్వం. అందుకే భగవద్గీతలో మనం భోజనం చేసే ముందు కూడా ఒక శ్లోకం చెప్తారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని. అంటే భగవంతుడు మన శరీరం లోపల జఠరాగ్ని రూపంలో ఉండి మనం భుజించే ఆహార పదార్థాల్ని ఆయన పచనం చేస్తూ ఉన్నాడు. అది యోగులు మాత్రమే దర్శిస్తారట. కఠోర దీక్షతో ఉన్నవారికి మాత్రమే అంతర్యామి తత్వం అనేటువంటిది శక్యమవుతుంది. కానీ స్వామివారి ఐదవది అర్చావతార రూపమండి. అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. దీక్షా కంకణ ధారణ స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. స్వామివారు జగద్రక్షకుడు కాబట్టి త్రాత అంటే సంస్కృతంలో రక్షించేవాడు అని చెప్పి అర్థం. లోకాన్ని రక్షించేటటువంటి ఆ దేవదేవుడు అదిగో చూడండి స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు సభక్తికంగా. ఈ ఐదవదైనటువంటి అర్చావతార రూపాన్ని స్వామి సమస్తములైనటువంటి ఆయన యొక్క రూపం పుణ్యక్షేత్రాల్లో స్వయం వ్యక్తం దివ్యం సైద్ధం పౌరాణికం మానుష విభజనతో కూడా అర్చారూపంలో మనందరి యొక్క పూజల స్వయంగా స్వీకరిస్తూ ఉంటాడండి. అందుకే తిరుమలలో కూడా అదిగో స్వామివారికి పూజాధికాలు నిర్వర్తించి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ అనంతరం అదిగో ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా వామహస్తాలకి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు.
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. లక్ష్మ అంటే సంపద, సమస్త అమ్మవారి యొక్క ఆ అమ్మవారిని స్తుతించారట. అమ్మవారు అన్నారట, అఖండైర్బిల్వపత్రై మామర్చయంతి నరా భువి స్తోత్రేణానేన ఏ దేవా నరాయుష్మత్కృతేన వై. అమ్మవారు అన్నారట, బ్రహ్మాది దేవతలతో కూడా ఎవరైతే భూలోకములో స్తోత్రాలతో స్తుతిస్తారో, మారేడు దళాలతో అర్చిస్తారో, అదిగో అమ్మవారికి పూజాధికాలు నిర్వర్తించారండి. ప్రప్రథమంగా మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అమ్మవారు అన్నారట, మీరు గొప్ప గొప్ప స్థానాలు పొందుతారు అన్నారట. ఏ మానవులైతే నన్ను స్తుతిస్తారో ధర్మార్థకామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాలను కూడా పొందగలుగుతారు అని చెప్పారట. అమ్మవారిని స్తుతించినటువంటి వారికి ఐశ్వర్యము, దీర్ఘాయువు, విద్య, తేజస్సు, పుత్ర సంతానాదులు కూడా పొంది మోక్ష సామ్రాజ్యాన్ని కూడా అలంకరిస్తారు అని కూడా అమ్మవారే సెలవిచ్చారట. అంటే తేపి శ్రియం దీర్ఘమాయు విద్యా పుత్రాం సువర్చస లబ్ధ్వా భోగాంశ్చ భుక్తాంతే నరామోక్షమవాప్నుయు. వరాహ పురాణములో ఎంత చక్కగా విశదీకరించారో, అదిగో భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సభక్తికంగా పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. యజ్ఞవరాహస్వామి యొక్క అంకసేమపై అలరారేటటువంటి ఆ భూమాతను మనం స్తుతిస్తే సకలములైనటువంటి సంపదలన్నీ కూడా కలుగుతాయి. సహనమూర్తి అంటే ఆరాధించేటటువంటి తత్వం ఆ భూమాతను మనం ఆరాధిస్తాం కాబట్టి పూజాధికాలు నిర్వర్తించారు. మంగళకరంగా అమ్మవారి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. ఆ అమ్మవారికి వరాహస్వామి యొక్క మంత్రాన్ని కూడా ఉపదేశించారట. ఓం శ్రీవరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో మనం అనుసంధానం చేసుకొని పలుమార్లు పఠిస్తే భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలిగి సకలైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అని కూడా వరాహస్వామి సంవాద గోష్ఠిలో కూడా అమ్మవారికి ఉపదేశించారట. అదిగో ఉభయదేవేరులకి దీక్షాకంకణ ధారణానంతరం అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. అంటే స్వామివారి కళ్యాణం విశ్వకళ్యాణము అని చెప్పి ఆనాడు స్వామివారికి కళ్యాణం జరిగినప్పుడు ఒకులామాలిక అమ్మవారు చెప్పారట, అంత గొప్పగా నీవు దేవదేవుడువు, విశ్వములో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే కాబట్టి సకల లోకాలకు మరి స్వామివారి యొక్క శుభలేఖలు పంపించడం, అందించడం నీ కర్తవ్యము అన్నదట. అందుకే స్వామివారు గరుత్మంతుడిని పంపించి అన్ని లోకాలకి కూడా వర్తమానాన్ని పంపాడు. మరి స్వామివారికి మరి ఆ కళ్యాణం వీక్షించడానికి సకల దేవతలు కూడా ఇక్కడికి విచ్చేయటానికి అదిగో యజ్ఞముఖంగా అగ్నిపూర్వకంగా కూడా ఈ హోమారాధన కూడా నిర్వర్తిస్తున్నారు. అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని సకల దేవతలు కూడా శేషాచలానికి చేరుకుని స్వామివారి యొక్క ఈ కళ్యాణాన్ని కూడా వీక్షించేటటువంటి తత్వం కలుగుతూ ఉంది. భగవంతుడు ఎప్పుడైనా కూడా స్వామి येनो मानिगाङ्गतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामे उत्थन्यमानमस्या अमेध्यमपपाप्मानि यजमानस्य हन्तुं शिवानः सन्तु प्रतिदश्च दस्रश्चन्नो माता पृथिवीतोकसातां जातवेदो भवनस्य रेत इह सिञ्चतवसो गच्छ निष्कते अग्निमश्वत्थादिहव्यवाहकुं शमीगर्भाच्चनगन्योमयो भूः उपावरोह जातवेदः पुनस्त्वं देवेभ्यो हव्यं वहनः प्रजानन् कर्मणेवां देवेभ्यः शकेगम्
అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిద ప్రసువాం తత్సవితుర్వరేణికం భర్గో దేవస్య ధీమహి ధిగో గో న ప్రచోదయాత్ బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్ విషేమతస్వరుచో వేన ఆవహాం స బుద్ధిగా ఉపమా అస్య విష్ఠా సుతశ్చగో నమసతశ్చ వివహాం ఓం బ్రహ్మానమావాహగామీం ప్రజాపతిమావాహగామీం పితామహమావాహగామీం హిరణ్యగర్భమావాహగామీం బ్రహ్మణే నమః ఇదమాసనం సోమోధేనుకం సోమో అర్వంతమాశుకం సోమో వీరం కర్మణ్యం దధాతు సాధన్యం విదత్యుకం స్వేగం విదుశ్రవణయ్యో దదాసు తస్మై ఓం సోమమావాహగామీం యజ్ఞాంగమావాహగామీం ఇందుమావాహగామీం చంద్రమావాహగామీం సోమాయ నమః ఇదమాసనం బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామీం బ్రహ్మన్ ప్రోక్షిష్యామీం సోమ ప్రోక్షిష్యామీం ప్రోక్షయజ్ఞం దేవతావర్ధకత్వం నాగస్య పృష్ఠే గజమానోऽस्तु సప్తర్షీనాకం సుకృతాం యత్ర లోకస్తత్రేమ యజ్ఞే యజమానంచదేహి ఓం ప్రోక్షాం దివేత్వాం అంతరిక్షాగత్వాం పృథివ్యేత్వాం పోషాగత్వాం ఉపాభ్యాం దేవసవిద ప్రహరేమ వీతయే ఆదిత్యవ్యంజనమసీం ఊర్ణామత సంత్వాస్తునామీం స్వాధస్థం దేవేభ్యః విష్ణోస్తూపాసీం దక్షిణతో విష్ణోస్తూపాసీం ఉత్తరతపదేచ్కైర్యుంజనమసి విష్ణోస్తూపాసీం పశ్చిమతః సౌధత్తాం దేవేభ్యో విష్ణోస్తూపాసీం శ్రుతాసి కృతాసి ధ్రువాసి తారుణాసీం వానస్పత్యాసి దేవేభ్యः శుంధశ్వాం పృథివ్యాపో గృహీష్యామి కోవో గృహ్ణాతు సవో గృహ్ణాతు కస్మై వో గృహ్ణామి తస్మై వో గృహ్ణామి పోషాగవః అనయా పృథివ్యాపో గృహీష్యామి ప్రతిపాత్రయోః బ్రహ్మాణమావాహగామి సోమమావాహగామి బ్రహ్మన్నపప్రణేష్యామి సోమావప్రణేష్యామి యజమానవాచం యచ్ఛాం ప్రణయజ్ఞం దేవతావర్ధకత్వం నాగస్య పృష్ఠే గజమానోऽस्तु సప్తర్షీనాకం సుకృతాం యత్ర లోకస్తత్రేమ యజ్ఞే యజమానంచదేహి ఓం ప్రణయాం కోవోగనక్తి సవోగనక్తు సంవిశంతాన్ దైవైర్విషపాత్రాని దేవగచ్ఛాగేం దక్షిణ ప్రణిధౌ బ్రాహ్మేణ తీర్థేనాం ఓం ప్రజాపతిమావాహగామీం ఇంద్రమావాహగామీం అగ్నిమావాహగామీం సోమమావాహగామీం ఉత్తర ప్రణిధౌ అగ్ని సోమావాహగామీం ప్రజాపతిమావాహగామీం బ్రహ్మాణమావాహగామీం ఇంద్రమావాహగామీం వసూనావాహగామీం మరుత ఆవాహగామీం రుద్రానావాహగామీం అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణుమావాహగామీం బృహస్పతిమావాహగామీం మిత్రమావాహగామీం వరుణమావాహగామీం ఆదిత్యానావాహగామీం అశ్వినమావాహగామీం పూషణమావాహగామీం కక్షమావాహగామీం కక్షదేవత సోమమావాహగామీం ఔపాసనేజ్ఞమావాహగామీం యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహగామీం సర్వదేవానావాహగామీం ఆద్యపాత్రే ప్రజాపతిగే దుష్టునిరపపామీం ఇంద్రాగ దుష్టునిరపపామీం వసుభ్యో దుష్టునిరపపామి మరుద్భ్యో దుష్టునిరపపామీం రుద్రేభ్యో దుష్టునిరపపామీం అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే దుష్టునిరపపామీం బృహస్పతిగే దుష్టునిరపపామీం సర్వదేవేభ్యో దుష్టునిరపపామీం ఆజ్యం దృప్యదిష్టగామీం చరం దృప్యదిష్టగామీం అగ్నేజ్యోతిరసీం అగ్నేజ్యోతిరసీం సమిదసి స్వాహా అమృతమసి వారుణమసీం అంతరితకం రక్షోంతరిత ఆరాధగః ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట ఆరాధగః చిత్పది స్వాపునా త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి స్వాహా వాక్పది స్వాపునా త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి స్వాహా దేవస్వాసవితా పునా త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి స్వాహా తత్సవితుర్వరేణికం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ కరసంపూర్ణావాసమిదో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శగిత్వాం అభ్యర్చ్యాం అక్షతాం ఆజ్యాం చరుభిః ఇంద్రాయ నమః అగ్నగే నమః యమాయ నమః నిరుతగే నమః వరుణాయ నమః వాగవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నగే నమః జాతవేదసే నమః సహోజసే నమః అజరాప్రభవే నమః వైశ్వానరాయ నమః మర్యాదసే నమః పంక్తిరాదసే నమః విసర్పిణే నమః అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిద ప్రసువాం షష్టిశతసహస్రాన్యగతమక్షగమర్పుదమానగాం అగంతయత్మ ఆత్మా జాతవేదస్తేనేభ్యస్వవర్ధస్వదేత్తవత్తగతాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవత్సేనాన్నాత్యేన సమేధగ స్వాహా వాగవ్యాదాగ్నేగాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్యా ఈశానాంతమింద్రాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్వేభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసనేజ్ఞ
यज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्ग्याम् ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः ॐ भूः श्री श्रीवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत आघारान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्के अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुवाम् ॐ अतो देवा अवन्तु नो गतो विष्णुरविजक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुरविजक्रमे त्रेधानि तथे पदम् समौढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विजक्रमे विष्णुरुकोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कत गतो व्रतानि पुष्पजेम् इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवे वदक्षरादक् स्वाहा तद्विप्रासो विमन्यवोदाक्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदक् स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వేడే మూలిందరు విభవము నేడు వేడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో
కలగొననిచ్చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొననిచ్చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము పురుషస్యాం శ్రీమదాది నారాయణస్యాం అచింత్యా ప్రమిత శక్త్యా ప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో భాగవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధో భాగే మహానాలాగమానస్య వనిరాజస్య శేషస్య సహస్రఫనామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమ నిరుదివర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలగితే లవనేక్షుసురా సర్పిరదధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలిపుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తిమదృక్షమద్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమనక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశ పరేషాం మత్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ సాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం శ్రీ విఖనో మునీంద్ర మతానసారిభిః భృక్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీనందక శార్ంగాది పంచాగతధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్ధమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమనిగణ విజృంభిత పాదార విందస్య అర్చావతార రూప భగవతః ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర
దివ్యాభరణభూషితాయాం దివ్యకౌస్తుభాలంకృతాయాం దివ్యపీతాంబరధరాయాం దివ్యమాల్యోభిశోభితాయాం ప్రపన్న పారిజాతాయాం నిజావతారాయాం స్వర్ణగరుడవాహనారూఢాయాం అచింత్యాద్భుత నిత్యయౌవనాం స్వభావలావణ్యతేజో రత్నాకరాయాం అఖిల శాఖాత్యాగినో అఖిల లోక పవిత్రాయాం శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయాం రుక్యజుస్సామాధర్వణ సకల వేదాత్యాగినీం భార్గవచ్యవన ఆప్నవాన ఔర్వవేదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరవల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి రుక్యజుస్సామాధర్వణ సకల వేదాత్యాగినీం కాశ్యప ఆవత్సారణీత్వపత్రికారుషేగ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగేషయాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాగ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థ సిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవంలో భాగంగా అదిగో కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశీ ఋషి అనుక్రమాన్ని ఇప్పుడే విన్నాం. ఎంత చక్కగా పఠనం చేశారో శ్రావ్యంగా కూడా మనం స్వామివారి అమ్మవార్ల యొక్క గోత్ర ప్రవర అనేటువంటిది, గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తే ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు తత్సంబంధ ఆచార్యులు కూటస్థపుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోక రక్షణ నిమిత్తమై స్వామివారికి ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. అంటే అన్ని చోట్ల కూడా స్వామివారి కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. విశ్వవ్యాప్తంగా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం శ్రీనివాస కళ్యాణము అని చెప్పి. ఆ కళ్యాణానికి అక్కడ ఉన్నవారంతా కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతూ ఉంటారు. అంటే అంత గొప్పగా నిర్వర్తించేటటువంటి స్వామివారి కళ్యాణాన్ని దేవేరులతో సహా జరుగుతూ ఉంటే ఎవరైతే వీక్షిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ క్షణాన్ని తొలగిపోతాయట. అంతేకాకుండా అటు 10 తరాల వారికి ఇటు 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులై వారు మహావిష్ణువు యొక్క పరంపదం చేరుతారు అని చెప్పి కూడా శాస్త్రాల్లో చెప్పబడింది. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాం దశ పరాం ఆత్మానంచ ఏకవింశతికం విష్ణోః పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. ఇంకా వైఖానస మరీచి విమానార్చనా కల్పంలో ఏమని చెప్పింది అనంటే స్త్రీలందరికీ కూడా నిత్యం సువాసినులుగా మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారట. అంటే ఈ ఉత్సవాలన్నీ కూడా స్వామికి నిర్వర్తించటంలో భక్తులందరికీ కూడా శ్రీవారి కరుణ వలన సంతాన వృద్ధి కలుగుతుందట, అన్ని కార్యాల్లో కూడా విజయం లభిస్తుందట, కీర్తి కలుగుతుందట, కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో అవి తీరతాయట, సర్వ వ్యాధి పీడ నివారణ జరిగి దేహాంతమునందు కూడా మహావిష్ణువు యొక్క సాయుధ్యం పొందుతారు అని చెప్పి మరీచి విమానార్చనా కల్పంలో చెప్పబడింది. ఏతేనోత్సవేన సర్వ ప్రజావృద్ధి విజయ కీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానవాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధి పీడా నివారణ సిద్ధిమాప్నోతి విజ్ఞాయతే.
మరి స్వామివారికి ఇలా ఈ కళ్యాణోత్సవం జరిగిన తర్వాత మన డోలోత్సవం ఊంజల సేవ కూడా నిర్వర్తిస్తారు. అలాగే ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని కూడా నిర్వర్తిస్తారు. ఆర్జిత వసంతోత్సవాన్ని కూడా నిర్వర్తిస్తారు. సహస్ర దీపాలంకరణ సేవను నిర్వర్తిస్తారు. మరి అలాగే సాయంకాల అర్చనను కూడా నిర్వర్తిస్తుంటారు. మరి ఏకాంత సేవను కూడా అర్చనగా నిర్వర్తిస్తూ ఉంటారు. ఇలా ఇన్ని సేవల్లో పాల్గొనటం వలన స్వామివారు ఉత్సవప్రియుడు కాబట్టి ఈ ఉత్సవాలను నిర్వర్తించినందువలన సకల లోకానికి కూడా క్షేమాన్ని కలిగిస్తుంది అని కూడా శాస్త్రాల్లో చెప్పబడిందండి. అంటే ఈ నిత్యోత్సవాలను ఇలా జరపడం వలన శ్రీవారికి మహోత్సవాలు నిర్వహించినటువంటి ఫలం కలుగుతుందట. అలాగే అక్కడ ఉన్నటువంటి రాజులు ప్రజలు కూడా అభివృద్ధి మార్గంలో పయనిస్తారట. అంటే ఉత్సవ సమయాల్లో అయితే శ్రీవారిని సేవిస్తే ఆ మూల విరాట్టును సేవించినటువంటి ఫలం కలగటమే కాకుండా గొప్ప గొప్ప యజ్ఞాలు కూడా నిర్వహించేటటువంటి ఫలితం కలుగుతుంది అని కూడా ఆ ఫలాన్ని నిర్దేశించారు. నిత్యోత్సవేన మహోత్సవ ఫలం లభేత్ భగవాన్ ప్రీతో భవేత్ రాజ్ఞో రాష్ట్రస్య బలవృద్ధిర్భవతి భ్రమణకాలే ఏ సేవంతే తే పదే పదే యజ్ఞఫలం లభేరన్నితి విజ్ఞాయతే. అంటే గొప్పగా స్వామివారి యొక్క ఈ కళ్యాణాదుల్ని వీక్షించినందువల్ల మనకు కలిగేటటువంటి అదృష్టాలన్నీ కూడా శాస్త్రాల్లో అంత చక్కగా నిర్దేశిస్తే మనం కూడా చూడండి ఈ ఉత్సవాల్లో పాల్గొంటే మన మనస్సు కూడా ఎంత ఆహ్లాదకరంగా, మరి మన కుటుంబంలో కూడా ఎన్ని సమస్యలున్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా నివారణమవుతాయి. అంటే స్వామివారిది కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి ఆనాడు జరిగినటువంటి స్వామివారి కళ్యాణం కూడా ఎంత వైభోగంగా అరుణోదయ సమయ ముహూర్తం ఆసన్నమైందట. ఆనాడు వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును కూడా పిలిచాడట. అంటే ఈనాడు అర్చకవరేణ్యులు వైఖానస ఆగమ పద్ధతిలో స్వామివారికి ఈ కైంకర్యాన్ని నిర్వర్తిస్తుంటే మరి ఆనాడు వశిష్ఠ మహర్షి దగ్గరుండి శ్రీనివాసునికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారట. పాలు, పన్నీరు, అగరు, చందన పుష్ప అక్షతులు, ధూపదీపాలతో కూడా శ్రీనివాస స్వామికి పాదపూజ చేశారండి. అలాగే స్వామివారిని ముత్యాల పల్లెకపై ఆశీనులు చేశారట. కర్పూర నీరాజనాలిచ్చి విడిది గృహం నుంచి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి రత్న ఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై ఆశీన్ను గావించారు. చూడండి స్వామివారికి జరిగిన కళ్యాణాన్ని మనం ఒక్కసారి ఊహించుకుంటే మరి వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడే వేదమంత్రాలన్నీ కూడా పఠనం చేస్తూ ఉన్నారట. ధరణీదేవి పద్మావతీదేవిని పెళ్లిపీటపై కూర్చుండబెట్టిందట. ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే ఆనాడు శ్రీనివాస స్వామికి కన్యాదానం చేశారండి. అంత గొప్పగా కన్యాదాన కార్యక్రమాన్ని అతి పవిత్రంగా ఇప్పుడు మనము ఆ స్వామివారి యొక్క గోత్రపర్వర్లతో కూడా వింటూ ఉంటే ఇంత శ్రావ్యంగా మనకి అనిపించిందో చూడండి. వశిష్ఠుడు శ్రీనివాసును పద్మావతీదేవినికి కంకణాలు కట్టి ముత్తైదులందరూ కూడా గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో ఆనాడు మాంగళ్య ధారణ చేశాడు. అంటే వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి అంగరంగ వైభవంగా 5 రోజుల పాటు వివాహం జరిగితే ఎంత గొప్పగా ఆనాడు జరిగినటువంటి వివాహ మహోత్సవాన్ని కూడా తిరుమలలో మనం ప్రతి సంవత్సరం చూస్తాం. అంటే శ్రీనివాస పద్మావతి పరిణయోత్సవాలు అని చెప్పి అప్పుడు జరిగేటటువంటి 3 రోజులు జరిగేటటువంటి ఆ కళ్యాణ వైభోగము స్వామివారికి అమ్మవారికి జరిగినటువంటి ఆ విధానాన్ని చూస్తూ ఉంటే ఆనాడు బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, దేవతలు అందరూ కూడా పుష్పాక్షతలు వెదజల్లారట. మరి సరస్వతీదేవి, పార్వతీదేవి శ్రీనివాస పద్మావతీదేవికి మంగళహారతులు పట్టారట. గంధర్వులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గగన మార్గంలో ఉండే పుష్పవృషం కురిపించారట. అంత కళ్యాణం వైభోగంగా జరిగితే ఉకులామాలిక కూడా వారి కళ్యాణాన్ని చూసి ఆనందపరవశురాలై వారిరువురిని కూడా దీవించిందట. మరి కళ్యాణం జరిగితే ఆకాశరాజు తన అల్లుడైనటువంటి శ్రీనివాసునికి కట్నంగా ఏమిచ్చారో తెలుసా? వజ్ర వైఢూర్య మణిమాణిక్యాలతో పొదిగినటువంటి బంగారు కిరీటాలను ఇచ్చాడట. 2,14,00,000 బంగారు నిష్కమాల్ని, మణులు పొదిగినటువంటి కంఠహారాల్ని. చూడండి స్వామివారు ఎంత ఐశ్వర్యవంతుడో. మనం చూస్తే స్వామివారిని మనం అనుకుంటాం, ఆనాడే స్వామివారు శ్రీమంతుడండి. మాణిక్య పతకాలు, మకర కుండలాలు, సింహతలాట కంకణాలు, రవ్వల ముద్రికలు, బంగారు ములతరాడు, అపరంచి పాదరక్షలు, అలాగే ఆనాడు స్వామివారు భోజనం చేయడానికి బంగారు పాత్రలు, రత్నకంబళ్ళు, ఇంకా ఒకటేంటి 1000 ఏనుగులు, 10,000 అశ్వాలు, దాసదాసి జనాలు ఈ బహుమానాలన్నీ కూడా సమర్పించారట. మరి శ్రీనివాస స్వామికి అన్ని బహుమానాలు సమర్పిస్తే మరి ఆకాశరాజు తన కుమార్తెకి ఏమన్నా తక్కువ చేశాడా అంటే కాదు.
పట్టు వస్త్రాలు, మణిమయ బంగారు 7 వారాల ఆభరణాలు, మరి పసుపు కుంకుమకు 2000 గ్రామాలు వ్రాయించి ఇచ్చి సత్కరించాడట. అంటే మరి కేవలం శ్రీనివాస పద్మావతులు ఇరువురికేనా ఇవన్నీ కూడా అంటే మరేమన్నా వచ్చిన అతిథులకేమన్నా పంచపక్ష ప్రమాణాలు ఏవైతే ఉంటాయో అవి పెట్టించారా అంటే చాలా చక్కగా పెట్టించారట. మరి అంత గొప్పగా స్వామివారికి వివాహం జరిగితే అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసత్యంతాం తానహస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తానహస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. వెలయుని కళ్యాణ వేదిగా కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండా బోసి. పొలయుని నిట్టూరు పుల విసరుచును. పొలయుని నిట్టూరు పుల విసరుచును. ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు. పొలయుని నిట్టూరు పుల విసరుచును. ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు. వెలయుని కళ్యాణ వే. ఓం అగ్నిరేదు ప్రథమో దేవతా
नागुंसोऽस्य प्रजां मुञ्चुतमर्चुपाशात् तदयगं राजा वरुणो नु मन्यता यथेजिग्स्त्रीपौत्रमखन्नरोधात् स्वाहा इमामग्निस्त्रागतां गारहवत्य प्रजां मुञ्चुतमर्चुपाशात् तदयगं राजा वरुणो नु मन्यता यथेजिग्स्त्रीपौत्रमखन्नरोधात् स्वाहा इमामग्निस्त्रागतां गारहवत्य प्रजामस्कीनगतु दीर्घमायुः अशोऽन्योपस्था देवतामस्तु माता पौत्रमानन्दमभिप्रबुध्यताम् मयज्ञ स्वाहा चित्तञ्च स्वाहा चित्तिश्च स्वाहा आकोदञ्च स्वाहा आकोदिश्च स्वाहा विज्ञानञ्च स्वाहा विज्ञानञ्च स्वाहा मनश्च स्वाहा शक्वरीश्च स्वाहा तरसश्च स्वाहा पूर्णमासश्च स्वाहा बृहच्च स्वाहा रथन्तरञ्च स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा भोगं सुव स्वाहा ॐ भूर्भवस्व स्वाहा अतिथेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं होष्के अतिथेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधप्रसुवाम् इमान् लाजानामित्यभिगार्याम् ॐ इमान् लाजानाभपामीं समृद्धिकरणान् मम तुभ्यन्त संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्लूतेऽग्नौ लाजानावपन्ति दीर्घागुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामीं समृद्धिकरणान् मम तुभ्यन्त संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्लूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामीं समृद्धिकरणान् मम तुभ्यन्त संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्लूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा भोगं सुवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अतिथेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्के अतिथेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधप्रसुवाम् ॐ अतो देवा अवन्तु नो गतो विष्णुर्विदक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विदक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्मानि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि वस्पशे इन्द्रस्य यज्ञः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवि वचक्षुराददग् स्वाहा तद्विप्रासो विमन्यवोजाक्रवाकं स्वस्समिन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा भोगं सुव स्वाहा ॐ भूर्भवस्व स्वाहा अतिथेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्कुन्यार्थम् उपरिष्टादन्तहोमं होष्के अतिथेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधप्रसुवाम् ॐ यदस्य कर्मणोत्यरीरितं यत्वान्यो न मिहाकरम् अग्निष्टस्विष्टकृत् विद्वान् सर्वज्ञस्विष्टकं सोहनं करोतु स्वाहा अग्नगे स्वाहा अग्नगे एन्नादाग स्वाहा अग्नगेन्नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा इष्टेभ्यः स्वाहा वसुधनिष्ठेभ्यः स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैवेभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति क्षेमहि स्वाहा
येधोऽस्केति क्षेमहि स्वाहा समिदसि तेजो मगिदेहि स्वाहा यमस्के देमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्के देमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्के देमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धेमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रगानीं सप्तहोत्रा सप्तधात्वा गदन्ति सप्तगो नीराप्रणस्वा घृतेन स्वाहा अग्निर्भुक्तग स्वाहा वेदिर्भुक्तग स्वाहा त्योर्भुक्तग स्वाहा पृथिवीभुक्तग स्वाहा अग्निर्जीर्णग स्वाहा वेदिर्जीर्णग स्वाहा त्योर्जीर्णग स्वाहा पृथिवीजीर्णग स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव जीर्णग स्वाहा ॐ ऋतथान विद्वाननष्ट्वभृतेनां पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आत्यशेषमिन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदिस्तृप्यदो द्योस्तृप्यदो पृथिवीस्तृप्यदो ब्रह्माद्यास्तृप्यन्ताम् अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवदविदप्रासावेः सर्वं मे भोगात् स्वाहा अक्षतमक्षित्ये जुहोमीम् अक्षतमसि मामे क्षेष्ठाः प्राच्कां दक्षिणागां प्रतीच्काम् उदीच्काम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः परिधिवपनगां दक्षिणतः परिधिवपनगा उत्तरतः परिधिवपनगा पश्चिमतो विष्णोः सदनमसीं दक्षिणतो विष्णोः सदनमसीं उत्तरतो विष्णोः सदनमसीं प्राच्यां विष्णोः सदनमसीं सर्वारण्यान् परिसमोक्याम् ग्रन्थिं विसृत्याम् अपौपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यायन्तामिति जुहोतिम् आप्यायन्तामाप ओषधयो मरुतां वृषदयस्तदिवं गच्छततो नो वृष्टिमेरः स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् त्रगागुषं जमदग्नेः कस्य वश्कत्रगागुषं यत्देवानां त्रगागुषं तन्मे अस्तु त्रगागुषं दीर्घायुत्वागा बलागा शतागा शतं च वर्तसे त्रगायुषम् आपोहिष्ठामगोभवस्तान ऊर्ते दधातनां महेरणागचक्षुषे यो वस्वतमोरसस्तस्य भाजगते हनः वसुतीरिव मातरः तस्मा अरङ्गमामवो यः शिक्षगा गजन्वथाम् आपो जनगथाचनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्वे भोगासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्वे भोगासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्वे भोगासं मगिमेधां मगिप्रजां मयि यज्ञस्तेजो दधातु मगिमेधां मगिप्रजां मयीन्द्रगिन्द्रियं दधातु मगिमेधां मगिप्रजां मगि सूर्यो भ्राजो दधातु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशनां यद्यदन्तु मया देव परिपूर्णं तदस्तुतें प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणागेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि अग्निपुरुषाय नमः गुरोपहारं निवेदयामि आज्योपहारं समर्पयामि सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीभूनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి చూడండి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు వేదమంత్రోచ్చారణ నడుమ. అంటే స్వామివారికి ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా నిర్వర్తించారు. పూర్ణాహుతిని అగ్ని గాయత్రీ జపాన్ని కూడా నిర్వర్తించి
లాజములు అంటే సంస్కృతంలో వరిపేలాలు అని చెప్పి అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా చెప్తూ అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలో అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. శతమఖమణి నీల చారు కల్హార హస్త స్తనభరణమితాంగి సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. ఆనాడు స్వామివారి విగ్రహం ముందు రంగనాథ స్వామి ఆలయ రాజగోపురమునందు మేళతాళాలతో తెచ్చి పల్లకిని దింపారట. మరి పెండ్లి కూతురు శోభతో మహాలక్ష్మి వలె గోదాదేవిని అలంకరించారట. మరి ఆదిశేషుడు సహస్ర ఫణాలతో స్వామివారి ఛత్రంపై పట్టినట్టుగా ఆచ్ఛాదన చేసి అదుగో పుష్పమాలా పరివర్తన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి ప్రథమముగా సమర్పణ చేసి భక్తిపూర్వకంగా మరలా స్వామివారికే సమర్పించబోతున్నారు మాలా పరివర్తన కైంకర్యములో. వెంటనే తన కుసుమ కోమలమైనటువంటి పాము చుట్టలపై స్వామికి సున్నిహితంగా పవళింపు సేవగా నిలిచాడట. అంటే స్వామివారు శంఖచక్రాది ఆయుధుడై నుదుట తిరుమణినామం కూడా వెన్నెల కాంతితో ప్రకాశిస్తూ ఉన్నదట. తెల్ల కలువల వంటి విశాల నేత్రాలు విచ్చి అశేష భక్త సముద్రాన్ని కూడా అనుగ్రహ వీక్షణాలతో ముంచెత్తాడట. అంటే అది ఆనాడు స్వామికి పర్వదినమేమో. మరి కళ్యాణ ఘడియ సమీపించిందట. గోదాదేవి కళ్యాణం ఇంత వైభవంగా జరుగుతుంది అనంటే అక్కడున్న వారంతా కూడా వచ్చారట. పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకుని రండి అని అర్చక స్వాములు మంగళసూత్రాలను పూజించి సూత్రధారణకు సిద్ధమైతే అదుగో స్వామివారికి ధరింపజేసినటువంటి అదే వరమాలను మరలా భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా భక్తిపూర్వకంగా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అందరూ అనుకున్నారట మామూలు కళ్యాణోత్సవంలాగా స్వామివారి విగ్రహానికి తాకించి మంగళసూత్రాలు గోదాకన్యకు ధరింపచేస్తారు అని చెప్పి అందరూ చూస్తే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగిందట. గోదాకన్యక మెరుపుతీగ వలె చివాను లేచి తామర దళం నుండి విశాల నేత్రాలు తెరిచి స్వామి వైపు మధురంగా వీక్షించిందట. క్షణకాలం ఆమె ముఖం జ్వాజ్వల్యమానమై ప్రకాశిస్తే అలౌకికమైన ఆవేశంతో ఆమె శరీరం యావత్తు ఆపాదమస్తకము అగ్నిపర్వతం వలె కదిల్చివేయసాగితే మెరుపు మెరిసినట్లుగా లేచి గోదాదేవి సరసరా నడిచి రంగనాథస్వామి విగ్రహం వైపు నడిచి వెళ్ళిందట. అందరూ అనుకున్నారట తన కుడిపాదం ఆదిశేషునిపై నుంచి మెట్లెక్కినట్లుగా శేషపర్యంకం కూడా పైకి వెళ్ళిందట. అందరూ అపచారము అని చెప్పి కేక వేస్తూ ఉంటే మరి గోదాదేవి క్షణములో స్వామి శేషపాంపుపైకి వెళ్ళి శ్రీవారిని సమీపించింది. క్షణములో ఒక విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్రా వెలుకండ్లు చీకట్లు కమ్మాయి. ఏమి జరుగుతుందో తెలిసేలోగే ఒక వెలుగు పుణ్యము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైంది. గోదాదేవి ఏమైంది కనపడలేదు అనంటే ఆమె అదృశ్యమై ఆమె చేత ధరించిన ఇదిగో ఈ వరమాల రంగనాథస్వామి కంఠంలో వ్రేళ్లాడుతూ ఉన్నదట. అదిగో తలంబ్రాల కార్యక్రమం, అక్షతారోపణ కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. తేజంబు గలవారిలో ఉన్నట్టి తేజంబునే నిజము, బలము గలవారిలోనా బలమును నేనై వెలియుచుందు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వు